విశాఖపట్నం పంట పండుతోంది. తాజాగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చింది. గూగుల్ కంపెనీ కూడా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే టీసీఎస్ కూడా ముందుకు రావడం విశేషం. గూగుల్ పెట్టుబడి 52,000 కోట్లు అయితే టీసీఎస్ పెట్టుబడి 1,00,000 కోట్లు. ప్రస్తుతం విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిన టీసీఎస్ నవంబర్ నెలలో దాన్ని ప్రారంభించబోతోంది. ఆ సమయంలో అధికారికంగా ప్రకటన చేస్తారు. విశాఖలో క్యాంపస్కు ఆ కంపెనీ 1,400 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా 12,000 మంది ఉద్యోగాలు పొందనున్నారు. ప్రభుత్వం ఈ సంస్థకు 22 ఎకరాలను కేటాయించింది. ఇటీవల టీసీఎస్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించారు. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటిని కేంద్రంగా చేసుకుని ఏర్పాటయ్యే సంస్థల ద్వారా అంతకు 10 రెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.